Cancer Healer Center, a new beginning. పరమతాన్ని గౌరవించు సనాతన ధర్మం అదే నేర్పింది. యువ నాయకత్వమే లక్ష్యంగా ముందుకెళ్తానన్న పవన్. దేశ ఐక్యతకి బహుభాషా విధానమే బెటర్. తమిళనాడు సహా అందరికీ ఒకే పాలసీ. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవసరమన్న పవన్. హిందీని రుద్దకండి అనేది ద్వేషంతో కాదు, మాతృభాషపై స్వాభిమానంతో. పవన్ కళ్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్. జయకేతన సభలో స్పీచ్ అదుర్స్. జనసంద్రంలానే మనసు ఉప్పొంగింది. జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని చిరంజీవి ట్వీట్. కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీరియస్. క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్. మంత్రులు ఉత్తమ్ తుమ్మల భేటీ. సీతారామ ప్రాజెక్ట్ పనులపై చర్చ. సత్తుపల్లి ట్రంక్ పూర్తిపై ఫోకస్. రేవంత్ పై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. కంప్లైంట్ చేసిన వివేక్, శ్రవణ్. టీడీఆర్ బాండ్ల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు. జాప్యం లేకుండా ఉండేందుకు నిర్ణీత గడువు. డీలిమిటేషన్ పై డీఎంకే దుష్ప్రచారం. కాంగ్రెస్ అఖిలపక్షానికి తాము దూరమన్న బీజేపీ. 6 గ్యారంటీలపై నిర్వహించాలన్న లక్ష్మణ్. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ర్యాలీ. గనులు కేటాయించాలని డిమాండ్. సెయిల్లో విలీనం చేయాలంటూ నినాదాలు. తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష. సిఫారసు లేఖలను అనుమతించట్లేదన్న రఘునందన్. చంద్రబాబు చెప్పినా పట్టించుకోవట్లేదన్న ఎంపీ. తెలంగాణలో గ్రూప్ 3 ఫలితాలు విడుదల. జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల. 1363 పోస్టుల భర్తీకి పరీక్షల నిర్వహణ. హైదరాబాద్ ధూల్పేట్లో కలకలం. కుల్ఫీ ఐస్ క్రీమ్ లో గంజాయి బాల్స్. స్వీట్లపై సిల్వర్ కు బదులు కోటింగ్. యూపీలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రవీంద్ర. దాయాది ఆర్మీకి రహస్యాలు చేరవేసినట్లు గుర్తింపు. నేడు విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్. ముంబై ఢిల్లీ మధ్య టైటిల్ పోరు. రాత్రి 7:30 నుండి మ్యాచ్ ప్రారంభం. Cancer Healer Center, a new beginning.